ట్రంప్ మీద మనకు కోపం ఉండొచ్చు, లేదా ఎలన్ మాస్క్ స్టేట్మెంట్స్ హైలైట్ కావచ్చు, వీటన్నిటి కారణంగా ఉండొచ్చు. కానీ అమెరికన్ స్టాక్ మార్కెట్లో మాత్రం ట్రంప్ ఇంపాక్ట్ బాగానే ఉంది. స్టాక్ మార్కెట్లు ఇప్పుడున్నంత అత్యధికం మరి ఎప్పుడూ లేదన్నది అక్కడ వాళ్ళే చెప్తున్నటువంటి లెక్క ఎక్స్పర్ట్స్. యుఎస్ పబ్లిక్ ఈక్విటీ మార్కెట్ క్యాపిటలైజేషను రికార్డు స్థాయికి చేరిందంట, 63.8 ట్రిలియన్ డాలర్స్. ఇది గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళ డేటా చెప్తున్నటువంటి అంశం. గత 5 ఏళ్లతో పోల్చుకుంటే హైయెస్ట్, అంటే బైడెన్ కంటే ముందు ట్రంప్ ఉన్నప్పుడు ఉన్న దానితో పోటీ అయింది, బైడెన్ టైంని దాటేసింది అనమాట. 8 ఏళ్ల క్రితం 2012 నుంచి 2020 వరకు మార్కెట్లు అప్పట్లో డబుల్ వాల్యూ అయితే, మళ్ళీ 5 ఏళ్ళు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటే, ఇప్పుడు మళ్ళీ భారీ మార్కెట్ వాల్యుయేషన్ వచ్చింది. యుఎస్ స్టాక్ మార్కెట్ ఇప్పుడు యూరప్ మార్కెట్ కంటే, యూరప్ స్టాక్ మార్కెట్ల కంటే 3 రెట్లు ఎక్కువ అన్నటువంటి విషయం తేలింది. ఇదే సందర్భంలో యూరప్, చైనా, హాంకాంగ్, జపాన్, ఇండియాలతో పోటీ పడుతోంది.